పితికి పప్పు కూర ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా పితికి పప్పు నేను ఒక ½ కిలో తీసుకున్నాను. ఇందులోకి మసాలాలు ఇక్కడ చూపిస్తున్నవన్నీ యాడ్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగాలు, కొత్తిమీర, ధనియా పొడి, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని ఈ పేస్ట్ని పితికి పప్పులోకి యాడ్ చేసుకుందాం. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా పండిన టమోటాలు కూడా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికేంతసేపు చక్కగా ఉడికించుకోవాలి. ఈ పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి, రాగి సంగట్లోకి, దోశ అన్నిటిలోకి కూడా పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, అలాగే ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ యాడ్ చేసి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పితికి పప్పు కూర రెడీ.